ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక రెండు బ్లూ చిప్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. వాటిల్లో ఫస్ట్ది సీమెన్స్ మనకి టెక్నికల్గా చూసుకుంటే ఇది 15/9/2022 నాడు 3124 దగ్గర హై చేసింది. అక్కడి నుంచి 28/9/2002 నాడు 2678కి వచ్చింది. అంటే దాదాపు 400-300 పాయింట్లు, 350 నుంచి 400 పాయింట్లు తగ్గింది. మనందరికీ తెలుసు సీమెన్స్ అనేది ఒక మంచి ఇండియాలో ఒక లీడింగ్ కంపెనీ, ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. అందులో ఇప్పుడు ఇది స్వింగ్ ట్రేడింగ్కి లేదా స్వింగ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇది 2800 దగ్గర క్లోజింగ్ అయి ఉంది. ఈ రేంజ్లో మళ్ళీ ఎంటర్ అవ్వండి. దాని తర్వాత ఇవాళ లాస్ట్ వీక్ లో లెవెల్ 2700 దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 2900 నుంచి 3000 వరకు ఉన్నాయి. దీని టైం హారిజన్ వచ్చి ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ హారిజన్లో మనకి మంచి అప్రిసియేషన్ అయితే అయ్యే అవకాశం ఉంది. సో ఇది లాస్ట్ టైం కూడా మీరు చూసుకుంటే ఈ సీమెన్స్ అనేది 3/8/2022 నాడు 2580 దగ్గర ఉంది. అక్కడి నుంచి పుల్ బ్యాక్ ర్యాలీ కింద 2950 దాకా వచ్చింది. అంటే దాదాపు 300 పాయింట్లు మూమెంట్ వచ్చింది. అలాగే ఇది ఎవ్రీ క్వార్టర్లీ తీసుకున్నా అలాంటి మూమెంట్స్ వస్తున్నాయి. సో అందుకని ఏంటంటే ఈ సీమెన్స్ బాటమ్ లెవెల్ తీసుకుంటే మనకి ఈ 2800 నుంచి 3000 మధ్యలో ఉండే ఈ దాదాపు 400 పాయింట్లు కరెక్షన్ అయ్యాక ఇది ఫ్రంట్ లైన్ స్టాక్ కాబట్టి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే హిస్టోగ్రాము గ్రీన్ చూపిస్తుంది, స్టోకాస్టిక్స్ కూడా పాజిటివ్ టెరిటరీ చూపిస్తుంది, బయింగ్ జోన్లో ఉంది. ఇది స్ట్రాంగ్ బుల్లిష్ అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. కాబట్టి టెక్నికల్గా మనం ఈ సీమెన్స్ అనేది ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాం. ఇది 2 ఎంట్రీ పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. 2820లో ఉంది ప్రజెంటు. ఇక్కడ 2800 నుంచి 2820 మధ్యలో ఫస్ట్ ఎంట్రీ తీసుకోండి. ఆ తర్వాత 2730 నుంచి 2700 మధ్యలో సెకండ్ టైం రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 2850 ఫస్ట్ టార్గెట్, 2900 సెకండ్ టార్గెట్. సో ఇది టైం హారిజన్ వచ్చి ఒక 1.5 మంత్ నుంచి 2 మంత్స్ హారిజన్లో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే మన రెండో కంపెనీ వచ్చి హిందుస్థాన్ యూనిలివర్. మీకు అందరికీ తెలుసు హిందుస్థాన్ యూనిలివర్ వచ్చి కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. సో ఇది ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి లాస్ట్ 3 నెలలు వచ్చి మొత్తం ఇయర్ ఎండ్ అంతా కూడా ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి. దానివల్ల ఎక్కువ కన్జంప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫండమెంటల్గా కూడా ఈ కంపెనీ అనేది వెరీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి టెక్నికల్గా ఇందులో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ టైం హై వచ్చి 2750 దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు 2600 దగ్గర క్లోజింగ్ వచ్చింది. సో ఇప్పుడు 2600 ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆ తర్వాత మొన్న రీసెంట్లో వచ్చి 19/9/2022 నాడు 2530 దగ్గరికి వచ్చింది. సో ఈ 2550 ఆ మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. టార్గెట్స్ తీసుకుంటే 2700 నుంచి 2800 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ మీకు లాస్ట్ టైం చార్ట్స్ ప్యాటర్న్ చూసుకుంటే ఇప్పుడు 18/8 నాడు 2700 దగ్గర ఉంది. అక్కడి నుంచి 2550కి వచ్చింది 29/8. మళ్ళీ అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకొని 2660 దాకా వెళ్ళింది. సో మళ్ళీ డౌన్ సైడ్ 2550 2520 దగ్గరికి మళ్ళీ 19/9 నాడు వచ్చింది. అక్కడి నుంచి తీసుకుంటే మళ్ళీ ఒక 26/9 కల్లా 2736కి వచ్చింది. దీన్ని బట్టి మీరు ఈ ఇయర్ మొత్తం మీరు ట్రాక్ చేసుకున్నా ఇది 2500 నుంచి 2800 మధ్యలోనే మూమెంట్ ఉంది. కాబట్టి 200 పాయింట్స్ మూమెంట్ ఎవ్రీ క్వార్టర్లీ ఇది జంప్ అవుతుంది, ఆసిలేషన్ అవుతుంది. కాబట్టి హిందుస్థాన్ యూనిలివర్ ఇప్పుడు మనకి స్వింగ్ ట్రేడింగ్లో మంచి అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి ఎంట్రీ లెవెల్ చెప్తున్నాం. 2550 2600 దగ్గర ఫస్ట్ ఎంట్రీ తీసుకోండి. ఆ తర్వాత 2530 నుంచి 2520 మధ్య సెకండ్ ఎంట్రీ తీసుకోండి.
టార్గెట్స్ వచ్చి 2700 నుంచి ఫస్ట్ టార్గెట్, 2750 వచ్చి సెకండ్ టార్గెట్. టైం డ్యూరేషన్ వచ్చి 1 మంత్ నుంచి 2 మంత్స్ మధ్యలో టైం డ్యూరేషను. సో ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు చార్ట్స్ చూడండి, ఆలోచించుకొని మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.